హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ టేస్టీగా ఎప్పుడు ట్రై చేయలేదండి, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అది ఏ కర్రీ అనుకుంటున్నారా? చుక్కాకు చిక్కుడు గింజల కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంది, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాము. గెరిట ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు కరివేపాకు వేసి అవి చిటిపెట్టలాడిన తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకునేది వేసుకుందాము. అలా వేసుకున్నాక కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్ని బాగా మగ్గించుకుందాము. నేను ఇక్కడ ఇందులోకైతే టమోటా ఒకటి కట్ చేసినది వేసుకున్నానండి. అది కూడా బాగా వేపుకొని మగ్గించుకుందాము. ఇందులోకైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాము. ఇక్కడైతే చుక్కాకు నేను 2 కట్టలు తీసుకున్నానండి. బాగా వాష్ చేసి కట్ చేశాను. ఇప్పుడు మన ఆనియన్ టమోటా 2 బాగా మగ్గాయి కదా, ఈ ఆకునంతా అందులోకి వేసేసుకుందాము. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ వేసి ఆకు కొద్దిగా మగ్గనిద్దామండి. ఇక్కడ నేనైతే చిక్కుడు గింజలు తీసుకున్నాను. ఆకైతే మగ్గిపోయింది, బాగా వాష్ చేస్తున్నాను. అవి ఇప్పుడు మన ఆకు వేసినాం కదా, ఆకు మగ్గిన తర్వాత ఈ గింజలన్నీ వేసేసుకున్నాము. అన్నింటా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకైతే తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే కారం కూడా యాడ్ చేసేసుకుందాము. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకైతే నేను గరం మసాలా పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ అడుగైతే అంటుతుంది, అడుగు అంటుకోకుండా బాగా కలుపుతూనే ఉండాలా. అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకున్నాను పౌడర్ చేసి, అది కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేశాను. ఒక 2 నుండి 3 విజిల్లు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు కుక్కర్కి విజిల్ అయితే పోయిందండి. ఒకసారి మూత తీసి కూరని చెక్ చేసుకుందాము. కూర బాగా వచ్చిందండి, కలర్ కానీ అంతా. ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఒక గిన్నెలోకి అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను. ఎలా వస్తుందో అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. అలాగే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.